కీర్తనల గ్రంథమైనది ఆత్మ సంబంధమైన పాఠాలని మనం ఆలోచన చేసుకోవడం. దాంట్లో ప్రాముఖ్యమైనది కీర్తన నుండి మనం నేర్చుకోవాల్సిన భక్తి భావన. దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చే వారిలో ఎలాంటి వారు ఉంటారు అనే సందేశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటిగా దేవుణ్ణి స్తుతి చేయడానికి వచ్చేవాళ్ళు ఒక గ్రూపు, రెండవది పాప క్షమాపణ కోరి ఆరాధనకు వచ్చేవారు రెండవ గ్రూపు, మూడవదిగా నిరాశతో దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చిన వారు అని మనం నేర్చుకున్నాం. నాలుగవది దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చేవారు చింత కలిగినందున కొందరు ఆరాధనకు వస్తారు. చింత, ఈ చింత భౌతికమైన చింత. లోకంలో ప్రత్యేకించి దావీదు గారి కాలంలో దావీదు యొక్క చింత తన ప్రాణమును రక్షించుకోవాలి. సౌలు భార్య నుండి నన్ను విడిపించేవాడు ఎవడు? నేను ఎక్కడ దాచిపెట్టుకుంటే సౌలు భార్య నుండి తప్పింపబడతాను అని చింతించేవాడు దావీదు. కీర్తన 22వ కీర్తన మొదటి వచనం నుండి మనం చదివినప్పుడు, కీర్తన గ్రంథం 22వ కీర్తన మొదటి వచనం నుండి, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచు ఉన్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండట్లేదు. అయినను నువ్వు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడును కాదును, పురుగును. ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూసి వారందరూ పెదవులు విసిరి నన్ను అపహసించుచూ ఉన్నారు. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఇష్టడు కదా అని ఆయన వారిని తప్పించునేమో అనరు. గర్భంలో నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. స్తన్యపానము చేయించు ఉండగా నీవే నాకు నెమ్మది పుట్టించితివి. గర్భవాసిందైంది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తండ్రి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవారు ఎవరు లేరు. నాకు దూరముగా ఉండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచును ఉండు సింహం వలె వారు నోళ్లు తెరుచుచు ఉన్నారు. నేను నీళ్ల వలె పారవేయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమునందు మైనం వలె కరిగి ఉన్నది.
నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన. నా నాలుక నా దవడను చుట్టుకొని ఉన్నది, అంటుకొని ఉన్నది. ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. నిదానించుచు నన్ను తేరి చూచుచూ ఉన్నారు. వస్త్రమును పంచుకొనుచూ ఉన్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు. యెహోవా దూరముగా నుండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోటు నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయన్ని స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ను కనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా ఆయనకు భయపడుడి. బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును చాటలేదు, దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు కలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదరు. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకు వారు ఆయన్ను స్తుతించెదరు. నీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూ దిగిందముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసేదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మట్టిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతును. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలు తెలియజేతురు. ఆయన నీతి వారికి ప్రచురపడుతును. రైట్. దావీదు తన జీవిత అనుభవంలో తనకు కలిగిన ఇబ్బందుల నుండి, శ్రమల నుండి వాటి విషయంలో చింతపడుతూ ఉంటాడు. చింత హృదయానికి సంబంధించింది, ప్రాణాన్ని రక్షించుకోవడానికి చింత. ఒకటి చింత దేనికోసం పడతాడు? భౌతికంగా ప్రాణం కొరకే ఆలోచన చేస్తూ ఉంటాడు. దావీదు తరుముతున్న సౌలు దగ్గరలో నుండి, శత్రువు నుండి సైన్యాన్ని పంపించినప్పుడు ఆ శత్రువు బారి నుండి తప్పింపబడడానికి దేవుడికి ప్రార్థన చేసేవాడు. నాకు సహాయం చేయి, నువ్వేలా నాకు దూరంగా ఉన్నావు, నన్ను విడిపించుకోకుండా ఎలా నాకు దూరంగా వెళ్ళిపోయావు అని మాట్లాడు. గుర్తుపెట్టుకో, ప్రాముఖ్యంగా కీర్తన 22వ కీర్తన యేసు ప్రభు యొక్క శిలువ మరణపు వేదన. శిలువ మీద ఉన్నప్పుడు ప్రభు మనసులో ఉన్న వేదన ఇది. వేదన ఆ సమయంలో జరిగిన కార్యక్రమాలు, జరగబోయేదాన్ని దావీదు యొక్క జీవితం ద్వారా దేవుడు ప్రవచన రూపంలో రాయించాడు. దావీదు జీవితంలో జరిగింది, దాన్ని రాబోయే క్రీస్తు ప్రభు కొరకు. ఒక విషయాన్ని మనము బైబిల్ విద్యార్థిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటా విషయం అంటే, ఒక ప్రవచనము ప్రస్తుత కాలానికి వర్తింపజేసి రాబోయే కాలానికి కూడా దాన్ని విస్తరింపజేస్తాడు దేవుడు. ప్రవచనము ద్వంద్వ విధాలుగా ఉంటుంది. దాని యొక్క నెరవేర్పు 2 విధాలుగా ఉంటుంది. ప్రవచనం యొక్క నెరవేర్పు 2 విధాలు.
ఒకటి ప్రస్తుత కాలానికి వర్తింపజేసి ఆ కాలం తర్వాత రాబోయే క్రీస్తు ప్రభు కొరకు విస్తరింపజేయబడింది అయి ఉంటుంది, విస్తరింపజేస్తుంది అనమాట. ప్రవచనం యొక్క ద్వంద్వ రూపం అది. బైబిల్ విద్యార్థిగా మనం నేర్చుకోవాల్సిన సంగతి. ఆ రోజున దావీదు భౌతికంగా తన శత్రువుల బారి నుండి విడిపింపబడడానికి దేవుడికి ప్రాధాయపడుతూ ఉన్నాడు. అంతరంగంలో ఉన్న చింత అనమాట. దేవా నాకు సహాయం చేయి, ఏం దూరంగా ఉన్నావు, నన్ను విడిచిపెట్టేవేది. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. సహాయం చేయకోకుండా ఆయన చేతులు కురసగాలేదు. వాస్తవానికి ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. యేసు శిలువ మీద ఉన్నప్పుడు ఏలి ఏలి లాభ సబక్తాని అని మాట్లాడాడు. నా దేవా నన్నెలా చేయి విడిచితివి అని మొదలుపెట్టాడు. అది ఈ కీర్తనలో ఉన్న మొదటి వచనానికి సంబంధించిన మాటది. దావీదు హెబ్రీ భాషను ఎదిగిన వాడు, హెబ్రీలో కీర్తన రాసిన వాడు. ఏలి ఏలి లావా సబక్తాని, దాన్ని తర్జుమా చేస్తే గ్రీకులో, ఆ తర్వాత ప్రత్యేకించి తెలుగులో నా దేవా నన్నెలా చేయి విడిచితివి అన్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయంలో యోహాను సువార్త, మత్తయి సువార్త ఉందా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి ఏలి లాభా సబక్తాని బిగ్గరగా కేకలు వేసింది. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టి ఉన్నావు అని ఆ మాట విని ఏలియాని పిలుచుచున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏలియాని పిలుచున్నాడు కాదు, ప్రవచనం యొక్క నెరవేర్పు అనమాట అది. ఆ రోజున దావీదుని తప్పించాడు సౌలు బారి నుండి దేవుడు. ఆ తర్వాత ప్రభువైన యేసు శిలువ మరణంలో నా దేవా నన్నెలా చేయి విడిచితివి. శిలువ శ్రమను తప్పిస్తాడా దేవుడు? తప్పించే పరిస్థితి కాదండి. యేసు శిలువ మరణాన్ని తప్పించుడు, ఎందుకంటే అనాదిలో చేసుకున్న సంకల్పం అది. మానవ జాతి పాపం అంతా యేసు ప్రభు శరీరం మీద మోపబడింది. ఆ సమయంలో మానవ జాతి పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగే సమయం అది. నేరం చేసినందుకు దేవుడు యేసు ప్రభు చేయి వదిలిపెట్టలేదు. ఆయన ఏ నేరం చేయలేదు. ఆ మాట కోసం మానవ జాతి పాప పక్షాన శిక్షింపబడుతున్న యేసు అందుకని చేయి వదిలాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారము నిమిత్తము
దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం మందు పాపం శిక్ష అదనమాట పాపానికి శిక్ష విధింపబడే సమయం అది. పాపానికి శిక్ష విధింపబడే సమయం ఇది యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు. ఆయన కేక ఆయనకి అలాగనే తండ్రికి మాత్రమే తెలుసు తప్ప కింద ఉన్న సిలువేస్తున్న వారిని ఆయన సిలువేయబడుతూ ఉంటే హృదయంలో ఆనందించే యూదులకి ఏం తెలుస్తుంది? ఆత్మ సంబంధమైన సంగతులు తెలియదు. ఆత్మ సంబంధమైన సంగతులు తెలియకోకుండా కేవలం మాట చెవిన వింటే దానివల్ల నీకేం ప్రయోజనం ఉండదు. యేసు శిలువ మరణంలో మానవ జాతి పాపము పక్షాన శిక్ష విధింపబడుతుంది. దానివల్ల మానవ జాతికి పాప క్షమాపణ, దేవునితో సమాధానము పొందే అవకాశం అన్నమాట. చదువుతాం ఇలాగ రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనంలో మొదటిగా 4వ వచనం చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో ఆ సమయము ఎలాంటిదంటే ఆత్మ సంబంధంగా పాపానికి దేవుడు శిక్ష విధించే సమయం. పాపి అయిన వాడు నిర్దోషిగా ఎంచబడాలంటే పాపానికి శిక్ష విధింపబడాలి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమనొందిన వాని గాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాడు, నల్లగొట్టబడాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత కలుగుతుంది. మనమందరము మనందరి దోషములు అదనమాట సమాచారం. అందుకు చేయి విడిచిపెట్టాడు ఆయన. ఏలి లాభ సమర్థాన్ని నా దేవా నన్నెలా చేయి విడిచింది. కాబట్టి దేవుడు మన పాపములకు శిక్ష విధించడానికి ఆయన శరీరం మీద వాటిని మోపి శిక్ష విధించాడు. 10వ వచనంలో యెషయా గ్రంథం 53:10లో ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, వ్యాధి కలుగజేసును. తను తానే అపరాధ పరిహారంతో బలి చేయగా అతని సంతానం చూచును. దీర్ఘాయుష్మంతుడకు యెహోవా ఉద్దేశము ఆయన వలన సఫలమగును. కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించుచు తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేశాడు. అదన్నమాట. కాబట్టి క్రీస్తు శిలువ మరణంలో ఆయన వేదన, యేసు ప్రభు యొక్క వేదన అన్నమాట అది. ఆ తర్వాత ఆయన శిలువకేస్తున్న ఆ సమయంలో ఆయన అంగీకి చీట్లు వేసుకున్నారు అక్కడున్న సైనికులు. వృషభములు అన్నారు. రోమ సైనికుల్ని వృషభములతో పోల్చబడింది. కాబట్టి సంపూర్ణంగా కీర్తన మొత్తము యేసు ప్రభు యొక్క శిలువ మరణ సమయంలో ఆయన జరిగిన సంఘటనలు అన్నమాట. అవన్నీ ఆయన జరిగాయి. అవన్నీ సంపూర్ణంగా నెరవేర్చాడు ప్రభు అనేసి. కాబట్టి చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు చెప్పినట్టుగా ఆయన మీద ఆధారపడ్డాడు ప్రభు యేసు. ఆ రోజున శత్రువులు హింసిస్తున్నా ఏం చేశాడంటే శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు. యేసు. తండ్రి వారు ఏం చేయించున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించు అని చెప్పాడు. కాబట్టి ఆరాధన చేసే సమయంలో నీ చింత ఏమైనా ఆయన మీద ఆడుకోవాల్సిన అవసరం ఉంది.
ఆయన మీద ఆధారపడవలసిన అవసరం ఉంది. మొదటిగా ఆయన వాక్యాన్ని అనుసరించవలసి ఉంది. యేసు ప్రభుత్వాన్ని బ్రతుకున్న దినాల్లో ఈ విధంగా చెప్పాడు. సంతం ఇలా రాయబడింది, నీ అవసరతల నిమిత్తం దేవుడి మీద ఆధారపడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? అదిగో మీలో ఎవడు చింతించుట వలన 3 ఎక్కువ చేసుకునగలడు? చింతింపనేలా? ఆలోచన చేయండి, అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన అలంకరింపబడలేదని చెప్పాను. అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించి ఉన్న ఎడల అల్ప విశ్వాసులారా, మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయును కదా. కాబట్టి ఏమి ధరించుకోదామని చింతింపకుడి. అన్యజనులు చింతిస్తారు, మీరు చింతించకండి. మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతి విషయమై వెతకండి. ఆ రోజు ప్రొవైడ్ చేసింది అదే. ఆయన ఏం చేసిందంటే, శిలోమాన మీద ఉన్నప్పుడు వస్తున్న దూషణ మాటలు, అరే ఏలిని పిలుస్తున్నాడు రా, ఏలి వచ్చి రక్షిస్తాడేమో చూద్దాం, హేళన మాటలు, అవమానకరమైన పరిస్థితి. దేవుడి మీద ఆధారపడ్డాడు. దూషించేవాడిని దూషించిన వాడుగా. పరిస్థితులు ఏవైనా అనుకూలమైన ప్రతికూలమైన దేవుడి మీద ఆధారపడడం అనేది మనం నేర్చుకోవాల్సిన సందేశమై ఉంటది. ఆరాధనలో నీవు ఈ సందేశాన్ని నేర్చుకోకుండా ఇంటికి వెళ్ళావనుకో, దేవుడి మీద ఆధారపడము, అన్ని విషయాల్లో ఆయన మీద ఆనుకోవడం అనేది నువ్వు నేర్చుకోకపోతే అది ఆరాధన కాదు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో, నిన్ను తప్పించేవాడు, నిన్ను నీ అవసరం తీర్చేవాడు, అపవాది బారి నుండి నిన్ను విడిపించేవాడు, వాడి నోట పడపోకుండా నిన్ను కాపాడేవాడు ఆయన. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చింతించకండి అని చెప్పాడు. 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతూ ఉన్నాడు కనుక చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీద వేయండి. చింత యావత్తు ఆయన. ఒకవేళ నువ్వు చింతించావనుకో, నీ భారం ఆయన మీద అయిపోకుండా చింత చేస్తున్నావు. చింత చేస్తున్నావు అంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నావని లెక్క. దేవుణ్ణి అవమానపరిచేవాడు దేవుణ్ణి ఆరాధన చేసినట్టు కాదు, స్తుతించినట్టు కాదు. చింత లేని వారై ఉండాలి. ప్రత్యేకించి భౌతికమైన వాటి విషయంలో నీకు చింత అవసరం లేదు. ఒకవేళ నీకు చింత ఉండాలంటే దేంట్లో ఉండాలంటే, చింత ఆత్మ సంబంధంగా, అయ్యో నేను ఎక్కడ దేవుడికి విరోధంగా అపరాధం చేస్తానో జాగ్రత్త పడ్డాను. ఏ దినం ఆ దినం దేవుడి సముఖంలో హృదయాన్ని సమ్మతిపరుచుకొని సమాధానం కలిగిన జీవిత విధానం కొరకు చింత. దీన మనస్కులై అని చెప్పేసి ఆయన హెచ్చిస్తాడు. అంతవరకు వేచి ఉండు, ఓర్పు కలిగి ఉండు. ఎవరికైతే ఓర్పు ఉంటుందో వాడికి చింత ఉండదు. ఎవరికైతే ఓపిక ఉండదో వాళ్ళకి చింత ఉంటుంది, ఆందోళన ఉంటుంది. చింతపడేవాడు ఆందోళన చెందుతాడు. ఆందోళన చెందుతున్నాడంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు, ఆయన మీద ఆనుకోలేదు, అవిశ్వాసి.
అవిశ్వాసులు అన్యజనులు చింతపడతారు, మీరు చింతపడకండి అని చెప్పాడు అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఆరాధన చేయడానికి వచ్చే వారిలో చింత కలిగిన వాడు, అది భౌతికమైన చింత అయితే నీవు అన్యజనుడి కింద లెక్క. అదే ఆత్మ సంబంధమైన చింత అనుకో, ఆ ఆత్మ సంబంధమైన చింత అయితే దేవుడు చూసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. చింత భౌతికమైన వాటి మీద పెట్టుకునేవాడు దేవుడిని అవమానపరుస్తున్నాడు, గుర్తుపెట్టుకో. ఆ తర్వాత 5వది, ఆరాధన చేసే వారిలో కొంతమంది ఒంటరితనంతో విసిగిపోయి ప్రార్థనకు వచ్చేవాడు ఉంటారు. కొందరు ఒంటరితనంతో విసిగిపోయి, ఒంటరితనం విసిగిపోయి ఆరాధనకు వస్తారు. ఆరాధనకు వస్తారు. ప్రత్యేకించి కీర్తన 142 కీర్తన 4వ వచనంలో, 142 కీర్తన 4వ వచనం, 4వ వచనంలో, నా కుడి ప్రక్కను నిదానించి చూడు, నన్ను ఎరిగిన వాడు ఒకడను నాకు లేకపోడు. అబ్బో ఎవరు లేరంట. కుడివైపున వెతికి చూడు, ఎవడు లేడు. ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. ఆశ్రయం ఏది దొరకలేదు. నా ఎడల జాలిపడి వాడు ఒక్కడును లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచు ఆశ్రయ దుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవి ఎక్కుము. నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు. అదనమాట. వారి చేతిలో నుండి నన్ను విడిపింపు. ఒంటరిగా ఉన్నాను, పరిస్థితులు అవి. నన్ను కాపాడేవాడు ఎవడు? నా ఎడమ పక్క ఎవరు లేరు, కుడి పక్క ఎవరు లేరు. కీర్తన 88వ కీర్తన 1వ వచనంలో, కీర్తన 88, 1, 2 వచనాల్లో, 88వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నీ సన్నిధిని మొరపెట్టుచూ ఉన్నాను. నా ప్రార్థన నీ సన్నిధి చేరును గాక. నా మొరకు చెవి యొగ్గుము. ఆపదలతో నిండి ఉన్నాను. ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సముద్రంలోనికి దిగువారిలో నేను ఒకటిగా ఉంటిని. నేను త్రాణలేని వాని వల్ల అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడిని అయితిని. నేను సమాధిలో పడి ఉన్న ఆతులలో ఒకని వలె అయితిని. నీవు స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలోని తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. తరంగంలో నీవు నన్ను ముంచుచున్నావి. నా నెలవరులు నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. అదనమాట. నా నెలవరులు అంటే స్నేహితులు నాకు దూరంగా ఉంచి ఉన్నావు. వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావాలకు కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. ఒంటరి పరిస్థితుల్లో నాకు ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప. నాకు సహాయం చేయి. నా నెలవరులో ఎవరు లేరు నా దగ్గర. కాబట్టి ఒంటరి జీవితంలో దేవుడి మీద ఆధారపడడానికి, దేవుడితో సహవాసం చేయడానికి వచ్చేవాళ్ళు. ఆత్మ సంబంధంగా వాస్తవానికి ఈ కీర్తన 88వ కీర్తన హేమాను అనే వ్యక్తి రచించిన దైవ ధ్యానం అనమాట. అది హేమాను. అతని గురించి మనకి ఎక్కువగా తెలియదు. రచయితగానే తెలుసు, కీర్తన రచయితగానే తెలుసు. అతని ఒంటరితనం
భరించలేక దేవుడి సముఖంలో వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఆలకించు, నా మొర ఆలకించు, నాకు సహాయం చేయి. అయితే కొత్త నిబంధన సంబంధంగా నేడు రక్షణలోకి వచ్చిన వ్యక్తి ఒంటరి కాదు. మారు మనసు పొందిన వాడు ఒంటరి వాడు కాదు. క్రీస్తు సహవాసానికి పిలిచాడు దేవుడు మనల్ని. క్రీస్తు సహవాసంలో నిలిపాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో సహవాసము, క్రీస్తు సహవాసం, పరిశుద్ధుల సహవాసం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు నమ్మదగిన వాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహవాసము, పరిశుద్ధులతో సహవాసం. రెండవది పరిశుద్ధులతో సహవాసం, అపోస్తలుల బోధలో సహవాసం, ఉన్నతమైన సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసం నీ అంతరంగంలో. ఒంటరిగా ఒంటరి ఫీలింగ్ అవసరం లేదు నీకు. ఆ రోజున కీర్తనకారుడు ఒంటరిగా ఫీల్ అయ్యాడు, మాట్లాడాడు. కానీ నేడు నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆరాధనలో నువ్వు ఒంటరి కాదు. అసలు నీ కొరకు విచారించి చింతించే తండ్రి ఉన్నాడు. నీ కొరకు తను తాను అప్పగించుకున్న ప్రభు అయిన యేసున్నాడు. నిన్ను ఆదరించి భక్తిలో నిలబెట్టే నీకు తోడై, నీ హృదయంలో జతగాడై పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తోటి పరిశుద్ధులు ఉన్నారు. ఒంటరి కాదు మీరు. కాబట్టి దయతో గుర్తుపెట్టుకో. ఆ తర్వాత 6వది ఆరాధన చేసేవారు. ఏ ఉద్దేశంతో వస్తారు? కొంతమంది పగతో సతమతమవుతూ ఆరాధనకు వస్తారు. పగ, కీర్తన 58వ కీర్తన 3వ వచనంలో 58వ కీర్తన 3వ వచనంలో కీర్తన 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకో. భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. నాగుపాము విషం వంటిది. వారి స్వరము తనకు వినపడకుండానట్లు చెవిటి పాము వలె వారు ఉన్నారు. వారి నోటి పనులను విరగొట్టుము. యెహోవా పరమసింహముల పాటలను ఓడగొట్టుము. పగ తీర్చుకోవడానికి వచ్చాడు దేవుడి సముఖంలో. శత్రువుల పట్ల పగ తీర్చుకోవడానికి. వాళ్ళని అది చేయి తండ్రి, ఇది చేయి తండ్రి, వాళ్ళని నాశనం చేయి తండ్రి. భక్తిహీనుడు వాడు. పాత నిబంధనలో మనుషులు అలా చేశారు. శత్రువుల్ని సహించే పరిస్థితి కాదు పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలో ప్రభు ఏమంటున్నాడంటే, ప్రత్యేకించి రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో, రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో 12-19 ప్రియులారా, అదనమాట, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుడు నా పని, నేను ప్రతిఫలమిత్తును అన్నాడు దేవుడి సముఖంలో.
న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకోవడం అనేది క్రీస్తు యొక్క మాదిరి. మనం పోరాటం శరీరంతో కాదు. వాడు అన్నాడు నేను అంటాను అనేది కాదు. ఇప్పుడు ఆయన వాళ్ళు నన్ను అన్నారు, వాడి మీద నువ్వు పగ తీర్చుకో, నువ్వు తీర్చుకో కాదు, దయతో క్షమించు. శాతం ఎలా రాబడింది? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు ప్రభు యొక్క మాదిరి. 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన మీ కొరకు శ్రమపడి మీకు మాదిరిగా ఉండడానికి ఎలాగూ చేసినాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకోవాలని మీకు మాదిరిగా ఉంచిపోయాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను అన్నమాట. న్యాయంగా తీర్పు తీర్చేవాడు ఆయన. కాబట్టి నువ్వే చూసుకో తండ్రి అని చెప్పేసాడు. కాబట్టి పగ తీర్చడం నా పని, మీకు మీరే పగ తీర్చుకోకండి. ఈ రోజున ఏంటంటే సహోదరుల మధ్యలో పగబట్టి ఏదో పరంగా కించపరిస్తే పరిస్థితులు అన్నమాట. ఎదుటివాడిని కించపరచాల. ఒకవేళ అలాంటి స్వభావం మనలో ఉందనుకో, మనం ఆరాధన చెయ్యట్లేదు. ఆరాధన అనేది హృదయ స్వభావానికి సంబంధించింది, ఉద్వేగాలకు సంబంధించింది. చెప్పండి మీకు ప్రారంభంలో రకరకాల ఉద్వేగాలు కలిగి దేవుడి సముఖంలో ఆరాధన చేయడానికి వచ్చేవాళ్ళు. ఈ ఉద్వేగాలు ఏమై ఉన్నా ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు దాన్ని సంపూర్ణంగా మార్చుకొని మార్మర్చి పొంది దేవుడి సముఖంలో నుంచి ఆత్మ సంబంధంగా నెమ్మది పొందిన వాడిగా, దేవుడికి నిన్ను నీవు అప్పగించుకున్న వాడిగా, సమర్పించుకున్న వాడిగా తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆయన మీద ఆధారపడిపోవాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఆరాధన చేయడానికి వచ్చే వారి రకాలు అన్నమాట. ముందు తరగతిలో 3 రకాలు చూసుకున్నాం, తర్వాత ఇప్పుడు 3. కాబట్టి కీర్తన గ్రంథం చదివేటప్పుడు ఆరాధన చేయడానికి దేవుడి సముఖంలో కీర్తన పాడడానికి వచ్చేవారి హృదయాలు సంపూర్ణంగా సిద్ధపాటు కలిగి ఆయన మీద ఆధారపడి ఆయన కోరుకున్నట్టుగా ఆరాధన చేయడానికి రావాల్సిన అవసరం ఉంటుంది. మరొక విషయం గుర్తుపెట్టుకో, కీర్తనలు ప్రత్యేకించి ఇశ్రాయేలీయుల యొక్క పాఠ్య పుస్తకం. దేవుడిని ఆరాధించడానికి పాఠ్య పుస్తకం, అది స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి ఆ కీర్తనలు ఏర్పాటు చేయబడ్డాయి. కీర్తించడానికి, ఆరాధించడానికి మాత్రమే కాదు, దాంట్లో ఒక ప్రవచనపు గీత తీగ దేవుడు దాన్ని లాగి పట్టి ఉంచాడు అనమాట. ఆ ప్రవచనపు గీతను గుర్తించాడు. ఈ గ్రంథంలో ప్రత్యేకించి దావీదు కీర్తనలో దావీదు ప్రవక్త అని గ్రంథం చెప్పింది. ఆ తర్వాత మోషే ప్రవక్త. మిగతా వాళ్ళు ఎవరు రచయితల్లో ప్రవక్త అయినట్టు మన గ్రంథం చెప్పట్లా. దావీదు ప్రవక్త. కాబట్టి దావీదు కీర్తనల్లో యేసు ప్రభువును గూర్చి, సంఘమును గూర్చి, రాజ్యమును గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, మనం చూసాం లూకాసు వార్త 24:44 వచనంలో. ఆ ప్రవచనాలు ఏంటో మనం పూర్తిగా రాసుకొని రావాలి. మీరు రాసుకొని వచ్చి చూపించాలి. అది ఎలా తెలుస్తుంది? గుర్తుపెట్టుకో, క్షుణ్ణంగా మత్తయి సువార్తలో ఆ కీర్తనలో ఉన్న ప్రవచనాలు యేసు ప్రభువును గూర్చే అని పరిశుద్ధాత్మ మత్తయి చేత కులంకషంగా రాయించాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభువును గూర్చిన ప్రవచనాలు
అవి కీర్తన గ్రంథంతో జత చేయబడి ఉన్నాయి. ఆ కీర్తనలు మీకు ప్రత్యేకించి కీర్తనలు చెబుతాను నేనే, వచనాలు రాసుకొని రావాలి. వచనాలు రాసుకోవాలి. ఎలా రాయాలి? ఒక టేబుల్, పాత నిబంధనలో వచనం, పాత నిబంధనలో ఉన్న వచనం, కొత్త నిబంధనలో ఉన్న వచనం. నెరవేర్పు. ఇక్కడ ప్రవచనము నెరవేర్పు. నెరవేర్పు రాసుకుందాం. 1 కీర్తన 22 వచనము. ఏలి ఏలి లాభా సమర్థాన్ని. మత్తయి సువార్త 27:46 అలాగూ రాసుకున్నాం. కీర్తన 2 కీర్తన 6 వచనము యేసు ప్రభువును గురించి. అపోస్తల కార్యములు 13 అధ్యాయము రెఫరెన్స్. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, హోంవర్క్ చేస్తేనే నువ్వు నేర్చుకున్నట్టు గ్రంథం, లేకపోతే లేదు. దావీదు ప్రవక్తగా ఉండి రాసిన కీర్తనలో యేసు ప్రభువును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. కాపిగా ఉన్నప్పుడు చేసిన దాంట్లో సందేశం లేదు. ఉదాహరణకి 51వ కీర్తనలో పాప క్షమాపణ కొరకు వేడుకుంటున్నాడు, కన్నీరు కాసిన దాంట్లో ప్రవచనాలు లేవు. 22వ కీర్తనలో ప్రవచనాలు ఉన్నాయి. తర్వాత 29లో ప్రవచనాలు ఉన్నాయి. ఆ తర్వాత 110లో ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఆ కీర్తనను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే పక్కన రాసుకోండి, చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కీర్తనలు ఆలోచన చేయండి. కీర్తన 2:16, కీర్తన 2వ కీర్తన, 16వ కీర్తన, 22వ కీర్తన, 40వ కీర్తన, 45వ కీర్తన, 68వ కీర్తన, 72, 89వ కీర్తన, 101వ కీర్తన, 110వ కీర్తన, 144వ కీర్తన. ఈ కీర్తనలో ప్రభువుని గురించిన ప్రవచనాలు ఉన్నాయి. వాటిని కొత్త నిబంధనలో వెతుక్కొని రాసుకొని రావాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథాన్ని మనం ఇంతటితో ముగించుకుంటాం. కీర్తన గ్రంథం ఇంతటితో అయిపోయింది. మనం ఏం నేర్చుకున్నాం ఈ గ్రంథంలో అంటే, మొట్టమొదటిగా గ్రంథం యొక్క అర్థం ఏంటి? కీర్తన అంటే అర్థం ఏంటి? కీర్తన అంటే స్తుతి, ప్రైజ్, దేవుణ్ణి స్తుతించడం. ఆ కీర్తన గ్రంథము ఎన్ని భాగాలు? 5 భాగాలు. 5 భాగాలు, 5 స్కందాలు ఉన్నాయి దాంట్లో. ఆ తర్వాత మనం ఏం నేర్చుకున్నాం అంటే, కీర్తన గ్రంథము రచయితల గురించి చూసాం. ఆ తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే, కీర్తన గ్రంథాన్ని దాని యొక్క రచనా శైలి నేర్చుకున్నాం. పద్య రచన శైలి, పద్యము శైలిలో ఉంటది. ఎబ్రి పద్యాలు, దాంట్లో ప్రత్యేకించి 3 రకాలు. సినానిమస్ ప్యారలిజం, ఆ తర్వాత యాంటిథెటిక్ ప్యారలిజం, సింథటిక్ ప్యారలిజం. ఈ ప్యారలిజాన్ని మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. చూసిన తర్వాత రేపు వచ్చేటప్పుడు ప్రసంగి గ్రంథం నేర్చుకునేటప్పుడు, సామెతల గ్రంథం నేర్చుకునేటప్పుడు ఇవి అవసరం అవుతాయి మరలా. ఆ తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే, కీర్తన గ్రంథంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. 7 భాగాలు ఉంది. ఆ 7 భాగాల్లో మొదటిది జ్ఞానానికి సంబంధించిన కీర్తనలు, ప్రాయశ్చిత్తానికి సంబంధించిన కీర్తనలు, ప్రవచనానికి సంబంధించిన కీర్తనలు, ఆరాధన కీర్తనలు, ప్రార్థనకి సంబంధించిన కీర్తనలు అని 7 రకాలు చూసాం. ఆ తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే, ఆరాధన కార్యక్రమంలో
మనుషుల భక్తి భావన ఎలాగుండాలి అని నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం చూసినది ఏంటంటే పాత నిబంధనలో ఉన్న ప్రవచనము, కొత్త నిబంధనలో ఉన్న నెరవేర్పు. చివరిది గుర్తుపెట్టుకో, పాత నిబంధనలో వాయిద్యాలని దేవుడే ఏర్పాటు చేశాడు వాయిద్యాలని. కొత్త నిబంధనలో భౌతికమైన వాయిద్యాలకి స్థానం లేదు. దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కోరుకున్నాడు, హృదయంలో గానం చేయాలని కోరుకున్నాడు. ఆ 2 వచనాలు చూడండి, ముగించుకుంటాం. భౌతికమైన వాటితో దేవుడు ఆరాధింపబడడు. నీ చప్పట్లు కూడా అవసరం లేదు. ఆరాధనలో చప్పట్లు కూడా కొట్టొద్దు, అవసరం లేదు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడింది. అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఏథెన్స్ పట్టణంలో ఉన్న విగ్రహాలను చూసి, దేవాలయాలను చూసి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృజించి వారు ఒకవేళ దేవుడిని తడవలాడి కనుగొందురేమోనని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును నిర్ణయించి ఏర్పరిచెను. ఆయన మన ఎవరికి దూరంగా ఉన్నవాడు కాడు కానీ చెల్లించు ఉన్నాము కలిగి ఉన్నాము. అటువలే ఆయన సంతానం అని మీ కవీశ్వరులో కొందరు చెప్పుతున్నారు. 24వ వచనంలో చెప్పాడు, జగత్తును అందరి సమస్తమును రూపించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసింపడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని దయచేయవాడు గనక ఆయనకి ఏదైనా పొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు అని చెప్పేసాడు. మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. ఆయనకు కావాల్సింది ఆత్మతో సత్యంతో ఆరాధన. నీ హృదయం కావాలి. నీ హృదయాన్ని మీటుతూ పాట పాడాలి. గానము నీ హృదయంలో నుంచి రావాలి, పెదాల నుంచి వచ్చేది కాదు అది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు. ఎక్కడ పాడాలి? హృదయములలో పాడాలి. ఎందుకంటే హృదయము యేసు ప్రభు రక్తం చేత శుద్ధి చేయబడింది. దేవుణ్ణి ఆరాధన చేయాలంటే పరిశుద్ధమైన హృదయం కావాలి. రక్తం చేత హృదయాన్ని శుద్ధి చేశాడు ఆయన. కొత్త నిబంధన సంబంధించి నీ హృదయం అనే వీణ వాయిస్తూ దేవుణ్ణి స్తుతిగానం చేయాలి. హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుణ్ణి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. భయంతో ఒకరినొకడు లోబడి ఉండండి. కొలసీయులకు రాసిన పత్రిక 3:16 ఇలా రాయండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధాల పద్యములతోనూ ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా హృదయములలో దేవుని గురించి గానము అని చెప్పేసి ఉంటుంది. ఎక్కడ జరగాలి? హృదయంలో జరగాలి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనంలో, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో దేవుణ్ణి సేవించు పాత్ర నీ హృదయం. 15వ వచనము 15th చాప్టర్ 2వ వచనంలో, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికము వంటి సముద్రము వంటిది ఒకటి నేను చూచి సముద్రము వంటిది ఒకటి చూసి
ఆ ఘోర మృగమునకు దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము యొక్క నిలిచి ఉండితో చూచితిని. దేవుని వీణలు కలిగిన వాళ్ళు. దేవుని వీణలు అని పుట్టినోట్లో కింద రాశాడు. దేవుని సేవార్థమైన వీణ నీ హృదయం. సంగీతములంటే అర్థము వాయిద్యం కాదు. సంగీతం వేరే, వాయిద్యం వేరే. వాయిద్యాలు భౌతికమైన వస్తువులతో తయారు చేయబడేవి. సంగీతం అంటే వాయిద్యం కాదు. సంగీతం అంటే లయ, శృతి. శృతి దాన్ని సంగీతం అంటారు. ఒక క్రమమైన విధానంలో పాట పాడటము, లయబద్ధంగా పాడటము, శృతితో పాడటం. పాటకి హెచ్చు తగ్గులు ఉంటాయి. ఎక్కడ హెచ్చుగా పాడాలో, ఎక్కడ తగ్గులో పాడాలో తెలిసి ఉండాలి. శృతి లయలు అంటారు దాన్ని. అది సంగీతం అంటే. సంగీతం వేరే, వాయిద్యాలు వేరే. కానీ లోకంలో ఏం చేశారంటే సంగీతంతో అన్నాడు కదా కాబట్టి వాయిద్యాలు వాయించుకుంటూ ప్రార్థన, ఆరాధన అంటాడు. తేడా తెలియని వాడు చేసే కార్యక్రమం అది. సంగీతం వేరే, వాయిద్యాలు వేరే. ఒక ఉదాహరణ చెప్తాను పాత నిబంధనలో, గుర్తుపెట్టుకో. కీర్తన గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు కీర్తన పైన ఏదు అని రాగం మీద అంటాడు. ఒక ఉదాహరణ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. యాభై మూడవ కీర్తన పైన చిన్న అక్షరాలతో ప్రధాన గాయకునికి మహాలతు అను రాగం మీద పాడదగినది. మహాలతు అనేది రాగానికి ఉన్న పేరు అన్నమాట. అది వాయిద్యం పేరు కాదు. మహాలతు అన్నది రాగముకున్న పేరు. రాగము మహాలతోను రాగం మీద పాడదగింది అన్నాడు. పక్కనే 55వ కీర్తన పైన చిన్న అక్షరాలతో ప్రధాన గాయకునికి తంతి వాయిద్యముల మీద పాడదగినది. తంతి వాయిద్యము, ఇది వాయిద్యము. కాబట్టి వాయిద్యం వేరే, రాగం వేరే, సంగీతం వేరే. తేడా తెలియని వాడు ఏం చేశాడంటే, ఇదిగో వాయిద్యం దావీదు వాడాడు కదా, దావీదు వాడిన మాట వాస్తవమే, దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి చేశాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో వాయిద్యాలకి స్థానం లేదు. ఆరాధనలో నీ హృదయానికి స్థానం ఉంది. హృదయంతో చేసేది ఆరాధన. ఇంకో వచ్చిన ఉదాహరణగా వాదించే వాళ్ళు ఉంటారు. ఉదాహరణ చూపిస్తాను మీకు. సంగీతం వేరే, వాయిద్యం వేరే అన్నట్టు మరొక ఉదాహరణ. యెషయా గ్రంథము 34వ అధ్యాయంలో యెషయా గ్రంథం 34వ అధ్యాయంలో 35 క్షమించండి 35వ అధ్యాయం 1వ వచనం. 35వ అధ్యాయం 1వ వచనంలో అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పువ్వును, అది బహుగా పూయించు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్నేలు శారోనుకున్న సొగసు దానికి ఉండును అన్నాడు. అరణ్యం పాడుతుందా?
అరణ్యము పాడుతుందా? 35 అధ్యాయం 1వ వచనంలో అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములు పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించుచు, ఉల్లసించి సంగీతములు పాడును అన్నాడు చూడండి. వాస్తవానికి ఇది లోకాన్ని గురించి వ్రాయబడిన ప్రవచనమే. లోకంలో ఉన్న పాపుల గుంపు అరణ్యంతో పోల్చాడు. ఆ పరిస్థితుల్లో ప్రభు అయిన యేసు ఒక కస్తూరి పుష్పం లాగా వెలిసిన వాడై మానవ జాతికి రక్షణ ఇస్తాడు. మాట్లాడితే వాళ్ళు సంగీతములు పాడును అన్నాడు. సంగీతం అనేది పాడేది. సంగీతం అనేది ఏంటది? పాడేది, వాయించేది కాదు. వాయిద్యం అనేది వాయించేది, అదనమాట డిఫరెంట్. సంగీతం అంటే పాడడం, శృతి లయలు రాగము తాళము కలిగి పాడటం అన్నమాట. ఎక్కడ హెచ్చో ఎక్కడ తగ్గో. తర్వాత ఇంకో విషయము, కీర్తన గ్రంథం ముగించడానికి ముందు కీర్తన గ్రంథం చదివేటప్పుడు మధ్య మధ్యలో శేలా అనే పదం వస్తూ ఉంటుంది. శేలా శేలా అనే పదము కొద్దిసేపు ఆగు అని అర్థం అనమాట. కొద్దిసేపు ఆగి ఆగి శేలా అనే పదం మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి అర్థం కొద్దిసేపు ఆగు అని, అంతే తప్పించి ఇంకొకటి కాదు. అది కీర్తనం చదువుతున్నప్పుడు మీకు ఆ పదం కనిపిస్తే కొద్దిసేపు ఆగి అని అర్థం. శేలా అనే పదము కొద్దిసేపు ఆగి పాడడం. కాబట్టి కీర్తన గ్రంథము మనం ఇతరులతో ముగించుకుంటాం. ప్రత్యేకించి ప్రాముఖ్యమైనది క్రీస్తు ప్రభువుని గురించిన ప్రవచనాలు ఆ గ్రంథంలో ఉన్నాయి. తప్పకుండా వాటిని మనం రాసుకొని రావాల్సి ఉంది. అప్పుడు కీర్తన గ్రంథం మనం చదివినట్టు లెక్క. చదువుకోకుండా రాయొద్దు. నేను ఈ క్లాస్ చెప్పడానికి కీర్తన గ్రంథం మొత్తం చదువుకొని వచ్చాను. కాబట్టి నేరుగా దాన్ని చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ కీర్తన ఏ రూపంలో ఉంది, ఏ సందర్భంలో రాయబడింది. ఆ కీర్తన రాసేటప్పుడు కీర్తన రాసిన రచయిత, ఆ రచయిత యొక్క మానసిక స్థితి గ్రహించాలి. కాబట్టి ఆ రూపంలో మీరు గ్రంథాన్ని సంపూర్ణంగా చదివి ఆలోచన చేసి క్రీస్తు ప్రభువుని గురించిన ప్రవచనాలు రాసుకొని రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ నేను ఇంతటితో ముగించేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కరుణ సంపన్నుడు వరకు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా మహాప్రేమ కలిగిన తండ్రి, మీకు